ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం గురించి విందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తిరిగి మరలా ఇవ్వబోతున్నాను. ఒక్కసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూదిని అందుకోమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. నీవు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరలా నీకు దక్కేటటువంటి అవకాశాన్ని ఈ బాబా మరొకసారి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకొని, అలాగే దేనియందు కూడా అశ్రద్ధ కానీ నిరుత్సాహం కానీ చూపవద్దు. నీవు నాకు ఎంత ప్రియమైనటువంటి బిడ్డవో తెలుసా? నీకు ఇప్పటి వరకు కూడా నేను ఏమీ చేయలేదని చెప్పి నా హృదయమందు నీకు అసలు స్థానమే లేదని చెప్పనుకొని బాధపడుతూ ఉంటున్నావు. ఇలా అసలు నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావు? ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఎందుకంటే నీవు విసిగిపోయినటువంటి మనస్సుతో ఉన్నావు. అలాంటి మనసుతో నీకు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలు కూడా నీ మనసుకు బోధపడవు. అలాగే నీవు వాటన్నిటినీ కూడా కొంచెం కూడా ఆలోచించు పరిస్థితిలో నువ్వైతే ఉన్నావు అని నేనైతే ఎప్పుడూ అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు కలిగినటువంటి బాధలు కానీ, అలాగే నీకు ఎదురైనటువంటి సమస్యల వలన నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా నిరుత్సాహం చెంది ఉంది. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు ముందు సరిగ్గా ఉండాలి. కాబట్టి అది రావాలి అంటే నీ ఆలోచనలు మొదట మంచి పాజిటివ్గా ఉండాలి. నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నావు. నువ్వేం చేయాలని అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలి అంటే నువ్వు అంతకు ముందులా అస్సలు ఉండడం లేదు. నీ మనసును పూర్తిగా పనికిరాని వాటిపై దృష్టి సారించేలా చేస్తున్నావు. నీ ఆలోచనలు చెడువైపు వెళుతున్నాయి. అలా చేసి కనుక నువ్వు సంపాదిస్తే నీకు అసలు అక్కకు రాదు. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. నువ్వేమీ చేయకపోయినా కూడా మంచిదే, కానీ చెడు మార్గంలో మాత్రం వెళితే చాలా నష్టపోతావు. నేను ఎందుకు చెబుతున్నానో నీకు అర్థమవుతుంది కదా. నా మాటలు నీకు బాగా అర్థమవుతాయని నాకు బాగా తెలుసు. నీకు కావాల్సింది తిండి బట్ట. దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు. అన్నీ వాటంతట అవే చేకూరేలా నేను చేస్తాను. కాదు నా ఇష్టం అని అంటావా? ఇక ఈ బాబా మాత్రం ఏం చేయగలడు చెప్పు? నేనేమీ చేయలేను. ఒకవేళ నేను నిన్ను జాలిగా వదిలేసినా కాలం మాత్రం అస్సలు శిక్షించకుండా ఉండదు. అలాగే నీ బాధంతా అసలు దేని గురించి? నీవు కొన్ని కోల్పోయావు, వాటిని మరలా తిరిగి పొందలేనేమో అనేటటువంటి భ్రాంతితో ఉన్నావు కదూ. ఆందోళన చెందవద్దు. అలాగే తొందరపడి ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ చెడు నిర్ణయాలను, చెడు వ్యసనాలకు బానిస కావద్దు. నువ్వు వేటినైతే దూరం చేసుకున్నావు అనేటటువంటి బాధలో ఉన్నావో, ఇన్ని రోజులు నీకు ఏవైతే దూరమై నువ్వు అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరేటటువంటి సమయం రాబోతుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? తిరిగి నువ్వు ఎప్పుడైతే ఈ చెడు వ్యసనాలన్నిటికీ కూడా దూరం అవుతావో, మంచి ఆలోచనలతో నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తావో, అలాగే వారందరితోనూ ప్రేమను పంచుతూ నీవు మునుపటిలా ఉంటావో అప్పుడే నీకు తిరిగి ప్రసాదిస్తాను. నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితం వేరెవరో దోచుకుపోయారు కదా. నువ్వు దానిని వదులుకొని ఎన్ని సమస్యలను, ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేసి జీవితంపై విరక్తి చెంది కేవలం అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియదు అన్నట్లుగా నీ మనసు పాడైపోయింది. అలాగే నీ ఆలోచనలు నీ మనసును స్థిమితంగా ఉంచలేకపోతున్నాయి. కాబట్టే నీవు ఈ విధంగా చెడు వ్యసనాలకు లోనై అందరిలోనూ అవమానాలు పడుతూ ఉన్నావు. నీ శ్రమను ఎవరైతే దొంగిలించారో ఆ దొంగిలించిన వారు మాత్రం తప్పకుండా శిక్షను అనుభవిస్తారు.
నీ శ్రమను దొంగిలించవచ్చేమో కానీ నీ ఆలోచనలు మాత్రం వారు దొంగిలించలేరు. కాబట్టి వారికి అభివృద్ధి ఉంటుంది అని అనుకోవడం కేవలం వారి భ్రమ అవుతుంది. ప్రస్తుతానికి నీ శ్రమను దొంగిలించిన వారు అభివృద్ధి ప్రదంగా అడుగులు వేస్తూ ఉన్నారు. సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ అదంతా కూడా మూఢనాల ముచ్చటగానే ఉంటుంది. వారిని చూసి అయ్యో, నా ఆలోచన విధానం, నేను చేసినటువంటి శ్రమ వీరికి ఎంత బాగా ఉపయోగపడుతుంది, నన్ను మోసం చేసి వారెంత సంతోషంగా గడుపుతున్నారు, అయినప్పటికీ వారికి మాత్రం భగవంతుడు అంతా మేలే చేస్తున్నాడు. నేను ఎంత కష్టపడినా కూడా నా నేను సంపాదించినటువంటి ఆస్తి కానీ లేదంటే నేను కష్టపడినటువంటి సొమ్మును కానీ వారు కాజేసి వారు సంతోషంగా గడుపుతున్నారే అని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, అబద్ధమైన అలాగే అబద్ధపు సొమ్ముతో వచ్చినటువంటి ధనమైన మూఢనాల ముచ్చటగా వారిని సంతోషపరచవచ్చేమో కానీ ముందు ముందు అదే వారికి ఎంత కష్టంగా మారుతుందో, జీవితంపై వారు ఎంత విరక్తి చెందుతారో నువ్వే తప్పక చూస్తావు. ఇప్పుడు వారు వచ్చేటటువంటి సంపదను చూసుకొని విర్రవీగుతున్నారు. మొదట ఎంత ఎదుగుదల కనిపిస్తుందో అంతకంటే తరువాత రాబోయేటటువంటి సమస్యల వలన వారు అంధపాతాళానికి పడిపోతారు. ఇన్ని రోజులు నిన్నసలు కనీసం గుర్తించని వారి వెంట పరుగులు తీశావు. దానివలన ఏ ప్రయోజనం లేదని చెప్పి అర్థమైంది కదా. ఇకనైనా ఎవరు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడు. నీవు చెడు వ్యసనాలకు బానిసవడం వలన నీ కుటుంబం అంతా కూడా ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నారు. నిన్ను మునుపటిలా తిరిగి వారు చూడాలి అని కలలు కంటున్నారు. కాబట్టి వారి ఆశలను అడియాసలు చేయవద్దు. అలాగే వారు నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఒమ్ము చేయవు అని చెప్పి ఈ బాబా కూడా భావిస్తున్నాడు. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి తొలగిపోతాయి. ఇకపై నుండి అంతా ప్రశాంతతో కూడినటువంటి జీవితం రాబోతుంది. నీ మనసు ఎంత ఒత్తిడికి గురవుతూ ఉందో నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉంటున్నాను. అందుకు కారణం కూడా నాకు తెలుసు కాబట్టి నేను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశాన్ని నీకు కల్పించబోతున్నాను. కాబట్టి మునుపటి విధంగా నువ్వు చేసినటువంటి తప్పును మరలా మరలా చేయవద్దు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ప్రస్తుతం నన్ను పూజించినా పూజించకపోయినా అలాగే బాబా అని తలిచినా తలవకపోయినా నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా సరే, అలాగే నీకు ఎలాంటి కష్టం రాబోతుంది అని తెలిసినా సరే, నీవు నన్ను తలుచుకున్నా లేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూ వస్తాను. అది నా బాధ్యత. ఎంత ప్రేమగా సున్నితమైనటువంటి వాక్యాలతో సన్మార్గంలో నడిపించాలి అని చూస్తానో అంతే విధంగా నా బిడ్డలు సమస్యలతోనూ నిరుత్సాహంతోనూ చెడు మార్గంలోకి అడుగులు పెడితే మాత్రం నేను చూస్తూ భరించలేను. అలాగే వారికి ఎన్నో రకాల హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ప్రయాణంలో నేను ఎప్పుడూ కూడా ఒంటరిని అని బాధపడవద్దు. నేను నీకు సదా తోడుగా ఉండబోతున్నాను. నువ్వు ఒంటరి ఎలా అవుతావు చెప్పు? నీకు ఏ సందేహం వచ్చినా, భయం కలిగినా, నీకు ఏ దారి కనపడకపోయినా, ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటున్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, బాబా నన్ను సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా, సన్మార్గంలో నడిచే విధంగా తోడు నిలబడి దారి చూపించు అని అడుగు. తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నా సూచన నీకు అందించేలా చేస్తాను. అప్పుడు నీకు సరైనది ఏదో నీ మనసుకు తప్పక తెలుస్తుంది. నన్ను అడుగుటకు మాత్రం నువ్వు ఏమీ సందేహించనవసరం లేదు. ఇప్పటికే నువ్వు కోల్పోయిన దాని వలన నాపై నీకు అనుమానం తలెత్తింది. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిన్ను అలా మార్చాయి. అయితే మరిప్పుడు నువ్వే కదా కుటుంబ పెద్దగా నిలబడేటటువంటి సమయం. నువ్వే ఇలా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఇక రేపటి రోజుల్లో నీ కుటుంబం కూడా ఎటువంటి బాధ్యతలు లేకుండా, మంచి చెడు అనేది లేకుండా ప్రవర్తిస్తారు. కాబట్టి నువ్వే వారికి ధైర్యం చెప్పు. నువ్వు కోల్పోయినటువంటి దానిని తప్పకుండా నీ చెంతకు చేర్చేటటువంటి బాధ్యత ఈ సాయిది. నన్ను నమ్ము. ప్రతిరోజు కూడా ఈ విభూతిని తీసుకొని నీ నుదుట రాసుకో. అలాగే ప్రతి క్షణం ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు. నీ అనుమానానికి దారితీస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి చేసేటటువంటి అద్భుతాలతో, చమత్కారాలతో ఈ సాయి అంటే ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు.
సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.